హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్రాస్ కటింగ్ బ్లౌజు ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. మొద్దుగా బండ గుర్తులతో కొత్త వారైనా కట్ చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ముందుగా ఇలా క్లాత్ని ఇలా పరుచుకోవాలండి. ఈ కట్స్ మన ఆపోజిట్ ఉండేటట్టు ముందుగా ఇలా మార్క్ వేసి క్రాస్ తీసుకోవాలండి. ఈ వీడియోను స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. వీడియో చూసి కట్ చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. హ్యాండ్స్ కట్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టాలండి, మార్క్ వేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్తో వీడియోలో చూపించిన విధంగా కొలత పెట్టుకోవాలండి. ఆది బ్లౌజ్ ఇలా పరుచుకొని హ్యాండ్స్ మనం చేతి పని కోసం వీడియోలో చూపించిన విధంగా ఇలా వదులుకోవాలండి. తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో అనేది మనం మార్కు పెట్టుకోవాలండి ఖర్చుతో కలిపి. తర్వాత చేతి వెడల్పు ఎంత ఉందో అనేది మార్కు పెట్టుకోవాలండి. అలాగే చంక వెడల్పు కూడా మార్కు పెట్టుకొని ఈ రెండు కలపాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రాయింగ్ గీసి కలుపుకోవాలండి. తర్వాత ఇవి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి క్రాస్ తీసుకోవాలండి. వీడియోలో డ్రాయింగ్ గీసాను చూడండి, అలా కొంచెం క్రాస్ తీసుకోవాలి. బ్లౌజ్ క్లాత్లో ఒకవైపు చివరేమో హ్యాండ్స్ తీసామండి, రెండో వైపు చివరేమో మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి క్లాత్ ఎలా పరుచుకోవాలి అనేది వీడియోలో చూపించాను చూడండి. ముందుగా క్రాస్ తీసుకోవాలండి. వీడియోలో చూపించాను చూడండి, బ్యాక్ పార్ట్ కోసం ఆది బ్లౌజు ఎలా పెట్టి మనం డ్రాయింగ్ గీసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నడుము దగ్గర 1/2 ఇంచు, షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టుకొని మనం ఈ ఆది బ్లౌజుతో డ్రాయింగ్ పెట్టుకోవాలండి. మెడ ఎంత పెట్టాలనేది అందరికీ కన్ఫ్యూజన్గా ఉండిద్దండి. ఇది బండ గుర్తుతో చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇలా పెట్టండి. ఎవరికైనా షోల్డర్ జారకుండా ఉంటుంది. తర్వాత మనం మార్కు పెట్టుకున్న తర్వాత షోల్డరు ఖర్చు అటు ఇటు ఖర్చు వదులుకొని ఆది బ్లౌజ్తో టిక్ పెట్టుకోండి. తర్వాత రెండు కలిపి డ్రాయింగ్ గీసుకోండి. మొద్దుగా చెప్తున్నానండి, మీరు ఇలాగే సేమ్ కట్ చేసుకొని కుట్టండి. బ్లౌజు రాంగ్ రాదండి, నమ్మండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు బ్లౌజు నడుము చుట్టుకొలత చూద్దామండి. వీడియోలో చూపించిన విధంగా ఆది జాకెట్ పెట్టుకొని మార్కు పెట్టుకోండి. ఖర్చు కోసం టక్స్ కోసం వదులుకొని మార్కు పెట్టుకోండి. తర్వాత నడుము పొడవు ఖర్చుతో వదిలిపెట్టుకొని మార్కు పెట్టుకోండి. ఇది డ్రాయింగ్ గీసుకోండి. తర్వాత పైన మన షోల్డర్కి మార్కు పెట్టుకున్నాముగా, రెండు కలపండి. కలిపి 1/2 ఇంచు మార్కు పెట్టుకొని ఇలా రౌండ్ గీసుకోండి. తర్వాత వీపు పొడవు మార్కు పెట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత పైన షోల్డర్ దగ్గర మార్కు పెట్టుకున్నాం కదా, రెండు కలుపుకోవాలి. తర్వాత రౌండ్గా ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయింది, ఇప్పుడు కట్ చేసుకోవాలండి. చూడండి కటింగ్ ఎంత బాగా వచ్చిందో, మెడ రౌండ్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము.
క్లాత్ ఇలా పరుచుకోవాలండి. ఇటువైపు ఏమో మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నామండి, ఇటువైపు హ్యాండ్స్ తీసుకున్నాం. ఇంకా మిగిలిన మధ్య క్లాత్తో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇలా క్లాత్ మీద ఇలా పరుచుకొని షోల్డర్ సేమ్ అలాగే డ్రాయింగ్ గీసుకోవాలండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా ఆది బ్లౌజ్తో కొలుసుకోవాలండి. షేప్ పట్టికి వదిలిపెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు ఆది బ్లౌజు కాజా పట్టీతో మనం కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం వదులుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత మనం నెక్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్తో ఇలా కొలుచుకొని టిక్ పెట్టుకోవాలండి. తర్వాత షేప్కి ఇలా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక డాట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిపి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చంక భాగంలో లైట్గా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం నడుము పట్టీకి క్లాత్ కట్ చేసుకుందాం వీడియోలో చూపించిన విధంగా. తర్వాత షేప్ పట్టీ కోసం క్లాత్ తీసుకోవాలి. హుక్స్లకి కాజా పట్టీ కోసం కూడా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ పట్టీ కోసం క్రాస్గా మనం క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.